Hi friends, how are you? I am fine. Thank you. What about you? Subscribe my channel, like and share, tap the bell. ఇది వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. దీనికి 3 పేర్లున్నాయి. పరమాత్మ ఆషాఢ మాసంలో పడుకొని ఈ ఏకాదశి నాడు మేలుకొంటాడు, లేస్తాడు. మనకు కార్తీక మాసంలో పక్కకు తిరుగుతాడు, మార్గశిరంలో మేలుకొంటాడు, ఈ పుష్య మాసంలో లేస్తాడు. అంటే సంయమించి లేస్తాడు అన్నమాట. లేచిన వెంటనే పరమాత్మను చూడాలన్న భక్తి ప్రపత్తులతో 3 కోట్ల దేవతలు వైకుంఠానికి వేంచేస్తారు. ఆ సమయంలో ఉత్తర ద్వారం మాత్రమే తీసుంటుంది. అక్కడి నుంచి దర్శనం చేసుకుంటారు. ఉత్తరం అంటే జ్ఞానం, దక్షిణం అంటే అజ్ఞానం. జ్ఞాన మార్గాన పరమాత్మను చూడాలని చెప్పేటువంటి ఒకే ఒక పర్వ వైకుంఠ ఏకాదశి.